టమాటో తొక్కుచారు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. టమాటో తొక్కుచారు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సరే, తొక్కు పచ్చడి గురించి అన్నప్పుడు మీరు తొక్కుచారు చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఈ తొక్కు ఏంటి అసలు? టమాటో తొక్కు అంటే దేంతో చేస్తారు? మనకు తొక్కు చారు ఏంటి అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా, ఇవాళ రేపు ఆయిల్ ఎక్కువ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, హెల్త్కు అన్నది మంచిగా ఉండట్లేదు అని చెప్తున్నారు. దాన్ని బట్టి న్యాచురల్గా ఏంటంటే బాయిల్ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఆయిల్ తక్కువ పడుతుంది, తొందరగా ఇన్స్టెంట్లో అయిపోతుంది. ఓకే, హెల్త్ పరంగా కూడా ఇది మంచిగా ఉంటుంది. సో టమాటోలు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసేయండి. ఫస్ట్గా ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఎక్కువ ఆయిల్ వద్దు మాత్రం, జస్ట్ 1.5 స్పూన్. అంటే రెగ్యులర్ గా మనం చేసుకుంటే రసం చారు ఉంటది కదా, అలాంటి ప్రాసెస్ ఇంకా కొద్దిగా తొందరగా అవుతుంది మనం. ఓకే ఓకే, కొంచెం తొందరగా. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి మాదిరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, దండిగానే వేస్తున్నారు. అంటే స్పైసీ చారు అన్నమాట. ఇది స్పైసీ ఉండదు మాధురి, దీంట్లో మనం కారం యాడ్ చేయట్లేదు, జస్ట్ ఎండు డ్రై మిర్చి ఒకటి వేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మనము మిరియాలు వెల్లుల్లి రెండు కొద్దిగా దంచేసి కచ్చాపచ్చా వేసాము. ఓకే, దంచేది కావాలి. అవునండి. కొద్దిగా మిరియాలు, వెల్లుల్లి నేను పొట్టుతో వేసుకుంటున్నా మాదిరి. అవును, చాలా మంది పొట్టుతో వేస్తారు, అదొక ఫ్లేవర్ ఏమో. ఫ్లేవర్ అని కాదు, ఇవాళ రేపు అంతా రెడీమేడ్ వెల్లుల్లి వేసుకుంటున్నారు. పొట్టుతో వేసుకుంటే క్యాన్సర్ అన్నది మనకు రాకుండా చేస్తుంది. ఓ, పెద్దవాళ్ళు చెప్తారు. ఓకే, చక్కగా ఎర్రగా వేగాయి మనకి ఇక్కడ ఎండుమిరపకాయలు. కచ్చాపచ్చ మిరియాలు, వెల్లుల్లి, దంచితే వచ్చే ఫ్లేవర్ నార్మల్ గా వేసిన దానికి రాదు. కరివేపాకు మాదిరి. ఓకే, కరివేపాకు వచ్చేసి కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ చేస్తుంది. ఓకే, తర్వాత సాల్ట్ వేస్తాము. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఆల్రెడీ నేను బాయిల్ చేసిన టమాటో ముక్కలు ఉన్నాయి, దీన్ని మనం పిసికి దాంట్లో వేయడం. ఈ లోపల వాటర్ వేసుకోవచ్చా? వాటర్ వేయాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాను. ఎంత నా తాలింపు లుక్ చూస్తే ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుందో. అవును మాధురి. ఆహా, ఈ తాలింపుని చూస్తుంటే నాకు ఏంటిది పులిహోరలో తాలింపు ఫ్లేవర్ వచ్చేసి తినాలి అనిపించే ఒక ఇది వచ్చేస్తుంది అన్నమాట. పులిహోర ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికి ఇష్టం కదా. వెయిటింగ్ తొందరలోనే మనకి పండుగల సీజన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంట్లో పిండి వంటలు అది కదా అవుతాయి. మొత్తం చేతితోటి ఇలా నలిపేసి ఈ వీటితోటే వేసేసుకోవచ్చా? వీటికి తొక్కలతోని పిల్లలు తినరుగా మాధురి, మనం పెద్దవాళ్ళు అయితే వేసుకోవచ్చు. జస్ట్ మనం వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ దీన్ని మొత్తం జ్యూస్ కిందకి వచ్చేసి. టమాటో తొక్కుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మరిగింది మాదిరి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జారుగా తినాలి అనుకున్నప్పుడు సింపుల్ గా ఈ రసం చేసేసుకుంటే, వర్షం పడినప్పుడు వేడి అన్నంలో రసం. కలర్ఫుల్ గా బాగుంది కదా. ఇంకేమైనా వేద్దామా? దానిపైన గార్నిష్ కొత్తిమీర వేసుకుందాం. సరే,
వేడి వేడిగా టమాటో తొక్కు చారు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. టమాటో తొక్కు చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఉడికించుకున్న టమాటోలు 3. టమాటో తొక్కు చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకు, సరిపడా ఉప్పు, పసుపు, నీళ్లు, ఉడికించిన టమాటోలు మెత్తగా మెదుపుకొని వేసుకుని మరిగించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టమాటో తొక్కు చారు రెడీ.